అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో గాయపడి అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైసీపీ అధినేత జగన్ పరామర్శిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నేను నిలబడిన ప్లేసే కదా ఆయన కోసం ఇచ్చాను. అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో గాయపడి అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైసీపీ అధినేత జగన్ పరామర్శిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. ఏదైతే 2 రోజుల క్రితం ఎస్సీజెడ్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఉంది. ప్రమాదంలో గాయపడ్డవారు క్షతగాత్రులు అయితే ప్రస్తుతం అనకాపల్లి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. ఈ రోజు నేరుగా ఉండవల్లి నుంచి ఇక్కడ విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనకాపల్లి చేరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ క్షతగాత్రులు పరామర్శిస్తున్నారు. విజువల్స్ లో మనం చూడొచ్చు. మొత్తం అసలు సంఘటన ఎలా జరిగింది, ఇప్పుడు వాళ్ళ ఆ పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా వైద్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపట్లో అంటే ఏదైతే ఉషా ప్రైమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించి అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి అనంతరం అక్కడి నుంచి నేరుగా మళ్ళీ విశాఖపట్నం చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదైతే ఘటన చాలా దారుణమైన ఘటనగా ఒక ప్రకటన అయితే ట్విట్టర్లో ప్రకటన చేయడం కూడా జరిగింది. చాలా బాధాకరమైన సంఘటన అంతా కూడా ఇప్పటికే సానుభూతిని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆ క్షతగాత్రులు పరామర్శించేందుకైతే రావడం జరిగింది. క్షతగాత్రులు పరామర్శించిన అనంతరం నేరుగా మళ్ళీ విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే మరోవైపు విశాఖపట్నం మెడికవర్ ఆసుపత్రిలో కూడా కొంతమంది క్షతగాత్రులు ఉన్నారు. మరి వాళ్ళని పరామర్శిస్తారా లేదా అనేది కూడా ప్రస్తుతం చేస్తే ఇక్కడ తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం అయితే అనకాపల్లిలో ఉన్నటువంటి క్షతగాత్రులను పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి అదేవిధంగా ఈ క్షతగాత్రుల ఆరోగ్య స్థితిగతులు వైద్యులతో చర్చించి అనంతరం నేరుగా విశాఖపట్నం చేరుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనం ఆ విజువల్ లో కూడా చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న అచ్యుతాపురంలోని అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి క్షతగాత్రుల్ని అచ్యుతాపురంలో సంఘటనా స్థలంలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల మీద కూడా సమీక్ష చేయడం జరిగింది. ఈ నేపథ్యం నిన్న రావాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఈ రోజు షెడ్యూల్ మార్చుకొని ఈ రోజు అయితే పరామర్శకు రావడం ద్వారా విశేషంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజు.
ఆ రూమ్లోకి వెళ్తున్నారు. నెక్స్ట్ మనం కింద ఫ్లోర్కి వెళ్ళిపోతాం. కిందకి వెళ్ళిపోతాం మనం. అనే ప్రస్తుతం కింద ఉందా? కిందకి వెళ్ళిపోతాం. అనే జగన్ రండి కిందకి వెళ్తాం. అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో గాయపడి అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైసీపీ అధినేత జగన్ పరామర్శిస్తున్నారు. సార్